ఈ బెల్ట్ ఏదైతే ఉందో యాక్చువల్లీ మనము 32 సైజ్లో ఈ బెల్ట్ అండ్ ఇది అంబ్రిల్లా బెల్ట్ అనమాట. ఈ బెల్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నేను ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ మార్క్ పెట్టేసి టేప్ తోటి మార్క్ చేసుకొని ఆ మార్క్లోనే ఇది టోటల్గా హ్యాండ్ తోటి స్టిక్ చేసుకున్నాను అనమాట. అన్నీ మల్టిపుల్గా వచ్చే విధంగా అండ్ హెవీగా మల్టిపుల్గా వచ్చేసేయాలి. మన బెల్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది కంప్లీట్గా. హిప్ బెల్ట్, ఇది హిప్ బెల్ట్లో ఇలా వచ్చేస్తుంది. సో దీనికి కంప్లీట్గా మనము గాగ్రా కలీస్ అనేది స్టిచ్ చేస్తాము. సో ఇలా మనకు కలీ ప్యాచెస్ అన్నీ కూడా ఇలా స్టిచ్ చేస్తాం. సింగిల్ ఫుట్ పెట్టేసుకొని మనం ఇదంతా స్టిచ్చింగ్ ఇలా ఆల్టర్నేషన్లో ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి వైట్లో ఇలా వస్తుందన్నమాట. టోటల్గా మనకు ఇలా స్టిచ్చింగ్ నేను చూపిస్తాను ఎలా చేసుకో. సో ఇట్లా వచ్చేసి హెవీగా మనకు గాగ్రా అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఇదంతా కూడా నేను హ్యాండ్ తోటే చేశాను. ఈ వర్క్స్ అన్నీ కూడా మనము ఎంహెచ్ మెషిన్లో చేస్తామన్నమాట. మగ్గం వర్క్ డివైజెస్ యూస్ చేసి ఇదంతా కూడా వర్క్ చేస్తాం. ఇది కంప్లీట్గా వర్కే. ఈ పైన పార్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నేను తర్వాత మళ్ళీ స్టోన్ వర్క్ అనేది ఫిక్స్ చేస్తాను. జస్ట్ గమ్ పెట్టి స్టిక్ చేయడమే. మనకి ఏదైతే 2 కలీస్ ఉన్నాయో 2 కలీస్ కూడా నేను జాయింట్ చేస్తున్నా. అయితే లోపల మొత్తము రాంగ్ సైడ్ 2 కలిపి పెట్టుకున్నా, బయట సైడ్ 2 ఆన్ సైడ్ పెట్టుకున్నాను అనమాట. లైక్ సీదా రైట్ ఫ్యాబ్రిక్ 2 కూడా బయట వైపే ఉన్నాయి, 2 రాంగ్ సైడ్ ఉల్టా సైడ్ 2 లోపలికి ఉన్నాయి. అయితే నేను ఈ డిజైన్ అంతా కూడా మ్యాచ్ చేసుకొని పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ ఇవి 2 ఇలా మ్యాచ్ చేసుకొని ఇక్కడ పిన్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా రావాలి, రెండిటికి కూడా గ్యాప్ లేకుండా ఉండాలన్నమాట. సో మనం ఇలా ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు 2 కూడా మిక్స్ చేసుకుంటూ చేయాలి. నేను కింది వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను. అండ్ ఫుట్ వచ్చేసి నేను సింగిల్ ఫుట్ పెట్టుకున్నా, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి. ఇక్కడ కూడా దీనికి రెడ్ది, దీనికి ఇది 2 ఇలా. ఇలా వేసుకున్న తర్వాత నేను ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎగ్జాక్ట్ పాయింట్ కట్ చేసేసుకొని 0.5 mm ఇంత వరకు గ్యాప్లో 0.25 గ్యాప్లోనే మొత్తం ఈ క్లాత్ అంతా కట్ చేసి డబల్ స్టిచ్ వేసి నేను మళ్ళీ దీన్ని తిప్పి ఇలా స్టిచ్ వేస్తాను అన్నమాట. 0.25లో ఈ స్టిచ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. స్టిచ్ ఇక్కడ కనిపించదు, మనకి బయట వైపు కూడా కనిపించదు. నేను దగ్గరికి క్లాత్ అయితే కట్ చేశాను, డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఫుట్ నేను ఏదైతే 1 సైడ్ పెట్టుకున్నానో కరెక్ట్గా దీనికి ఎండ్లోన స్టిచ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మనము 0.25లో స్టిచ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇటు క్లాత్ స్టిచెస్ లేదు, ఇక్కడ కూడా స్టిచెస్ లేదు. అంటే మనకు ఎంత స్టాండర్డ్ ఉంటుందంటే ఇది చాలా స్టాండర్డ్గా వస్తుందన్నమాట ఇలా. అండ్ మనకు స్టిచెస్ ఉంటే ఏమవుతుందంటే ఇలా పీసెస్ పోవడము, అక్కడ స్టిచెస్ ఊడిపోవడం అలా జరుగుతుంది కదా.
సో నేను కంప్లీట్గా జస్ట్ 2 లైన్స్ మాత్రమే మార్జిన్ పెట్టేసి మిగిలినంతా కూడా నేను కట్ చేసేసాను. ఇక్కడ జస్ట్ 2 లైన్స్ మాత్రమే, 0.25 పెట్టలేదు. కంప్లీట్గా ఎండ్కి అనేది నేను క్లాత్ కట్ చేసేసాను. కట్ చేసి ఏదైతే ఎగ్జాక్ట్ స్టిచ్ ఉందో కింద వర్క్ ఉంది, అందుకే నేను స్లోగా చూసుకుంటూ స్టిచ్ చేస్తున్నా. కొంచెం వర్క్ ఉన్న దగ్గర ఫుట్ ఇది ఏదైతే ప్రెషర్ ఫుట్ ఉంటుందో కొంచెం మనం ఇలా పైకి లేపి స్లోగా, అంటే వర్క్ ఉన్నా కూడా అక్కడ మనకు కొంచెం ఫ్రీగా వస్తుంది వర్క్ లేని దగ్గర. కలిగి అయితే ఇలా జాయింట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, లిటిల్ బిట్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ కూడా లైట్గా గ్యాప్ వచ్చింది, ఇక్కడ కలిసిపోయింది. సో ఇక్కడ కూడా కవర్ అవుతుంది, అంత పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు కాబట్టి. ఇలా వేసుకోవాలంటే ఇక్కడ మనం కొంచెం ఇలా వచ్చి స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇదైతే కరెక్ట్గానే ఉంది పైంది. సో ఇలా మనము డిజైన్ ఒకవేళ ఉంటే ఆ డిజైన్ అనేది అంతా మ్యాచ్ చేసుకుంటూ స్టిచెస్ వేసుకోవాలి, లేదు అంటే డిజైన్ మనకు నీట్గా అనిపించదు. కొంచెం ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇది నేను లోపలికి కవర్ చేసేస్తాను. ఇలా బెల్ట్ అయితే మనం రెడీ చేసేసుకున్నాము. 2 పార్ట్స్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. సో గాగ్రా మొత్తం మనకు కింద ఇలా రెడీ చేసేసుకున్నాము, చేసుకొని జిప్ కూడా పెట్టేసుకున్నాం అన్నమాట. జిప్ నేను ఇండివిజువల్గా చూపిస్తాను ఎలా పెట్టేసుకోవాలో. మనకు జిప్ దగ్గర ఎక్కడ కూడా ఫోల్డింగ్ గిల్డింగ్ ఏమి రాదు, చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట, పెన్సిల్ జిప్. సో ఇది ఫినిషింగ్. ఇప్పుడు మనం ఇవి రెండు కూడా ఈక్వల్ చేసుకొని ఇక్కడ రెండు కూడా ఈక్వల్ చూసుకోవాలి అన్నమాట, మన వేస్ట్ ఎంత ఉండాలి అనేసి. ఇక్కడ హాఫ్ ఖర్చు పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ
ఒకసారి వెస్ట్ మెజర్మెంట్ కూడా చూసుకోవాలి అన్నమాట. సో 16.5 17 వచ్చింది మనకు. 17 34. ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా మొత్తం టోటల్గా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇది మళ్ళీ ఇలా మనం పెట్టేస్తాం అన్నమాట. ఇలా మనకు పైన బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి బెల్ట్ కూడా మనం కరెక్ట్గా ఉందా లేదనేది మొత్తం కటాకట్ ఇట్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఖర్చు దగ్గర ఖర్చు కరెక్ట్గా వస్తుంది మనకు. సో ఇక్కడ మనకు 0.25 డిస్టెన్స్ పెద్దగా అవుతుంది. సో అది మనం ఎక్కడో చోట ఇక్కడ ఇలా టక్స్ పట్టేసి అడ్జస్ట్ చేయాలి, ఎక్స్ట్రా కాకుండా. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి బెల్ట్ కుట్టుకుంటూ వచ్చాను కదా. సో ఇక్కడ జిప్ కరెక్ట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది మనకు జిప్ ప్లస్లో బెల్ట్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. మనకు బెల్ట్ ఓన్లీ 2 ఇంచెసే కావాలి. రిమైనింగ్ది మనము ఇది కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇక్కడ సైడ్ స్టిచ్ చేస్తాం అన్నమాట. స్టిచ్ మీద ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైతే బెల్ట్ ఉందో ఈ బెల్ట్ది లోపలికి ఇది ఉంటుంది. స్టిచ్ అనేది బెల్ట్ సైడ్ పై వైపు పెట్టుకొని ఇది కింద నుంచి కవర్ చేసుకుంటూ పైన స్టిచ్ కనిపించకుండా ఏదైతే స్టిచ్ గ్యాప్ ఉంటుందో ఆ స్టిచ్ గ్యాప్లోనే మనము